నూతన కలెక్టర్ గారిని కూడా స్వాగతం పలికి ఆయనను కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇక్కడ ఉన్న ఈ గూండా రాజ్యము, ఈ 7 మన జిల్లాకి 5 ఇక ఆల్మోస్ట్ అందరూ గూండాలే. ఈ గూండా రాజ్యం నుంచి ప్రజలను కాపాడాలని, ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా నిన్న నేను బోధన్ ప్రాంతంలో తిరిగింది అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఈ ఎమ్మెల్యేలు ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే గుట్టలు, మొరము, ఇసుక, ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ వీళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అయిపోయినాయి. వీళ్ళ పోరగాన్లు కూడా రేపు 4 ఏళ్లు 10 ఏళ్ళు అయినాక వీళ్ళ మీద కేసులు పడి ఇలా కొందరు జైల్లోకి పోయి సిగ్గుపడతారు. మీ పిల్లలు కూడా అసలు రాజకీయాలు ఏ స్థాయి ఉండే ఏ స్థాయి దిగజార్చిండ్రు. గంజాయి, మంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, టీఆర్ఎస్ లో అందరు కూడా చిల్లర వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఇక మా బోధను షకిల్ సంగతి తెలిసింది. ఎక్రా మోడల్ మరియు మదీనా తులూం 2 స్కూళ్ళు ఇవి. కానీ ప్రజలు వినాలే ఏ స్థాయికి దిగజారుతున్నారో వీళ్ళు. ఈయనకు బంధువు అవుతాడో మరేమవుతాడో. ఈ ఎకరా మోడలు, మదీనా తులూం ఒకటేమో ప్రైవేట్ స్కూలు మైనారిటీస్ది, ఇంకోటేమో మైనారిటీ ఎయిడెడ్ స్కూలు. ఇక్కడ పిల్లగాళ్ళు ఎవరైతే చదువుతారో ప్రైవేట్ స్కూల్లో వాళ్ళందరూ కూడా ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్నట్టు చూపించి ఆ ఎయిడ్ తీసుకుని సుమారు ₹1 కోటి దాకా గాయమైపోయాడు. ఈడ కూడా ఫీజులు తీసుకుర్రు. విన్నారా ఎప్పుడన్నా ఇది చరిత్ర విన్నారా? దీనికి ఎమ్మెల్యే అండదండ. నిజామాబాద్ టౌన్ల ప్యాక్స్ ఈ మధ్య కొన్ని లక్షల రూపాయల స్కాము, దానికి సెక్రటరీలను సస్పెండ్ చేశారు, చేతులు దులుపుకున్నారు. చాలా సొసైటీలల్లో, గ్రామాలలో కూడా స్కాములు. గ్రామస్తులు డిపాజిట్లు చేసుకున్న పైసలు వేసుకొని పోయినరు. వాటి మీద ఇప్పటి వరకు ఏం చర్యలు లేవు. ఈ రకంగా తయారైతుంది. ఇదైతే మరి అంటే ఏ స్థాయి దాకా విచ్చలవిడితనం వీళ్ళు తయారు చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వీళ్ళు ఏ స్థాయి దాకా సమాజాన్ని తీసుకుపోతున్నారు. దీన్ని బట్టి మన బోధన్ పట్టణమే కాదు, మరి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా గమనించాలి, ప్రజలు గమనించాలి. హుందాతనం పోయింది, అవినీతికి లిమిట్ లేకుండా పోయింది, గూండాయిజంకి లిమిట్ లేకుండా పోయింది. మన నెక్స్ట్ జనరేషన్ కూడా గంజాయికి అలవాటు చేస్తున్నారు. ఇక వీళ్ళకి మనము ఏమాత్రం ఒక్కోటి వేసినా కూడా ఇక అది మన మనసాక్షి దానికి ఒప్పుకుంటుందా అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. ఈ పార్టీలు గీటీలు పక్కకు పెట్టుర్రి. అసలు సమాజాన్ని ఎంత దిగజారుస్తున్నారో వీళ్ళు, ఈ చిల్లరగాన్లు మీరు గమనించాలి. ఇవన్నీ బాధలు కూడా కొత్త కలెక్టర్ గారికి చెప్పుకున్నాము. కొత్త కలెక్టర్ గారికి నేను సారీ కూడా చెప్తున్నా. ఫస్ట్ డేనే కర్టెసీ కాల్ చేసి ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది నాకు. ఆయనకి ప్రజాస్వామ్యం కాపాడడానికి భగవంతుడు పూర్తి ఆయన మీద ఆశీర్వాదము, బలము ఆయనకి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కాపాడడం అంటే సులభమైన విషయం లెక్క కనబడతలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.